నమస్కారం. ఈనాటి ఈ ప్రత్యేకమైన వివరణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన, అత్యంత భావోద్వేగభరితమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, రాధాదేవి ఈ భూమిపై గడిపిన చివరి క్షణాలు, ఆ తర్వాత ఆమె ఆత్మ ఏ విధంగా పునర్జన్మ పొందింది అనే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. జీవితాంతం నిరీక్షించిన ఒక వృద్ధ రాధ తన స్వచ్ఛమైన ప్రేమను ఈ సమాజానికొక దిక్సూచిలా ఎలా మార్చిందో మనమిక్కడ విశ్లేషిద్దాం. అసలిది కేవలం ఒక ముగింపు మాత్రమే కాదు, ఒక మహాద్భుతమైన ప్రారంభానికి నాంది అని చెప్పొచ్చు. సరే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అసలు కథలోకే వద్దాం. అసలు శ్రీకృష్ణుడు తన అత్యంత ఇష్టమైన ఆ దివ్యమైన వేణువును ఎందుకు విరిచేశాడు? విరిచేయడమే కాదు, మళ్లీ తన జీవితంలో దాన్నెందుకసలు వాయించనేలేదు? వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. వృద్ధాప్యంలో ఎంతో బలహీనంగా ఉన్న రాధ ద్వారక నుండి సాక్షాత్తు శ్రీకృష్ణుడొచ్చేంతవరకు ఆ మృత్యుదేవతను కూడా తన కుటీరంలోకి అడుగుపెట్టనివ్వలేదు. తన ప్రాణనాథుడి కోసం ఆమె చేసిన ఆ నిరీక్షణ నిజంగా చెప్పాలంటే అంత తీక్షణమైనది, అంత బలమైనది. కృష్ణుడు కూడా ఏం చేశారంటే, తన సర్వస్వాన్ని, ఆ సువిశాలమైన ద్వారకా రాజ్యాన్ని సైతం పక్కనపెట్టేసి ఒక సాధారణ గోపాలుడిలా పరిగెత్తుకుంటూ రాధ దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడామె కోరిన ఆఖరి కోరికేమిటో తెలుసా? నాకు సంపదలు వద్దు, స్వర్గం అసలే వద్దు, నా చివరి క్షణాల్లో నీ వేణు గానాన్ని ఒక్కసారి వినాలి, అంతే. ఈ ఒక్క కోరిక ముల్లోకాల్లో కంటతడి పెట్టించింది. ఒక చక్రవర్తి స్థానంలో ఉన్న కృష్ణుడు కేవలం తన రాధ కోసం మళ్లీ పాత గోపాలుడిగా మారడం చూస్తే వారి బంధం ఎంత నిస్వార్థమైనదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కృష్ణుడి అపారమైన బాధను మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ వేణుగానాన్ని అలా మధురంగా వింటూనే రాధ కృష్ణుడి ఒడిలో ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. ఇక రాధాలేని లోకంలో తన వేణువుకు ఎలాంటి అర్థం లేదని భావించిన కృష్ణుడు ఆ తీవ్రమైన దుఃఖంలో దాన్ని 2 ముక్కలుగా విడిచేశాడు. ఆ శబ్దం విశ్వమంతా మార్మోగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని గమనించాల్సిన విషయమేమిటంటే, ఇది కేవలం ఒక విషాదాంతం కాదు, స్వచ్ఛమైన ప్రేమను బతికించుకోవడానికి జరిగిన ఒక బలమైన వాగ్దానానికి, రాబోయే ఒక గొప్ప పునర్జన్మకు నాంది పలికిన క్షణమది. ప్రాణం విడిచే ముందు రాధ ఒక అద్భుతమైన వాగ్దానం చేసింది. అదేమిటంటే, రాబోయే కాలంలో ఈ ప్రపంచం ప్రేమ అంటే కేవలం శారీరక ఆకర్షణ అని, స్వార్థమని అనుకున్నప్పుడు, నిజమైన ఆత్మతో ముడిపడిన ప్రేమను తిరిగి స్థాపించడానికి తాను మళ్లీ జన్మిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. ఇక్కడ భౌతిక ఆకర్షణకు, ఆధ్యాత్మిక ప్రేమకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు. ఒకవైపు కఠినమైన సామాజిక కట్టుబాట్లు, స్వార్థం ఉంటే, ఇంకోవైపు శాశ్వతమైన ఆత్మల కలయిక, నిస్వార్థమైన త్యాగం కనిపిస్తాయి. ఖచ్చితంగా ఇదే వారి రాబోయే పునర్జన్మకు బలమైన పునాది. సరే, ఇప్పుడు మనం ద్వాపరయుగం నుండి కాలాన్ని దాటుకుని నేరుగా కలియుగానికి వెళ్దాం. యుగాలు గడిచిపోయాయి. ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమకు నిజమైన అర్థం పూర్తిగా కనుమరుగైపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ 2 ఆత్మలు ఆధునిక కాలంలో తిరిగి జన్మించాయి. శతాబ్దాలు గడిచినా సరే ఆ 2 ఆత్మల మధ్య ఉన్న బంధం మాత్రం చెక్కుచెదరలేదు. తమ దివ్యమైన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ ఆత్మలు ఎంత సుదీర్ఘంగా ప్రయాణించాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. రాధ ఒక సాధారణ రైతు కుటుంబంలో లలితగా జన్మించింది. కృష్ణుడు ఒక బ్రాహ్మణ సన్యాసిగా అనంతానంద్ అనే పేరుతో జన్మించాడు. మీరు గమనిస్తే, ఒక సాధారణ రైతు అమ్మాయికి, సన్యాసం తీసుకున్న బ్రాహ్మణుడికి మధ్య సామాజికంగా అసలు ఎలాంటి పొంతన ఉండదు కదా. అయినా సరే, ఇద్దరికీ తమ గత జన్మల జ్ఞాపకాలు లేకపోయినా తమలో ఏదో భరించలేని వెలితి ఉందని, ఎవరికోసమో తమ ఆత్మ నిరంతరం వెతుకుతోందని ఇద్దరూ బలంగా భావించారు. శరీరాలు మారొచ్చేమో కాని వారి ఆత్మల దాహం మాత్రం ఏమాత్రం మారలేదు. లలితకు 13 ఏళ్లు వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆమె యమునానది ఒడ్డున ఎవ్వరి దగ్గర ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే అత్యంత మధురంగా వేణువు వాయిస్తోంది. ఆశ్చర్యంగా ఆ ప్రకంపనలకు భూమిలోంచి రాధాదేవి విగ్రహం బయటపడింది. "నువ్వు తిరిగి వచ్చావు రాధా" అని ఒక దివ్యస్వరం గాలిలో ప్రతిధ్వనించింది. అక్షరాలా ఇది ఆమె గతజన్మతో ఉన్న బంధాన్ని మేల్కొలిపిన క్షణం. అంతేకాదు, ఒక హిమాలయ సాధువు కూడా ఆమెను కలిసి ప్రేమ అసలు అర్థాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికే ఆమె తిరిగి జన్మించిందని నిర్ధారించాడు. మరిప్పుడు అసలు ప్రశ్నేంటంటే, మనం ఎవరికోసం వెతుకుతున్నామో కనీసం వారి ముఖం కూడా తెలియకుండా, వాళ్ళెక్కడుంటారో కూడా అర్థం కాకుండా ఒక ఆత్మబంధువును ఎలా కనుక్కోగలం?
నిజంగా కష్టమే కదా. కాని కేవలం తన చేతిలో ఉన్న వేణువును నమ్ముకొని లలిత ఆ అజ్ఞాత ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆమె ఒక ఎత్తైన కొండపైకెక్కి ప్రాణాలను పణంగా పెట్టి తన వేణువును వాయించింది. ఆ మధురమైన నాదం గాలిలో కలిసి మైళ్ల దూరంలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న అనంతానందుని చేరుకుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆత్మల కలయిక. ఆ తర్వాత బృందాధామంలో ఆ రెండూ ఆత్మలు ఎట్టకేలకు ఒకరినొకరు గుర్తించాయి. ఆ క్షణం ఎంత భావోద్వేగభరితంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. కాని కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. వెంటనే ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. కురుంగనాథ్ అనే ఒక గొప్ప సాధువు వారిని అడ్డుకున్నాడు. ఆయన దృష్టిలో ధర్మమంటే అత్యంత కఠినమైన సామాజిక నియమాలు. ఆనాటి కాలంలో ఆ నియమాలే సమాజాన్ని బంధించి ఉంచాయి. రాధాకృష్ణులు మళ్లీ కలిస్తే ఆ ప్రేమ కఠినమైన ధర్మం కంటే ఉన్నత స్థానానికి వెళుతుందని, తద్వారా అది సమాజ నియమాలను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుందని ఆయన బలంగా నమ్మాడు. ఇప్పుడు ఈ అగ్నిపరీక్ష ఎంత కఠినమైనదో మీరే చూడండి. కురుంగనాథ్ వారి ప్రేమను నిరూపించుకోవడానికి ఒక భయంకరమైన షరతు పెట్టాడు. రాబోయే పౌర్ణమి నాటికి లలిత తన కళ్లకు పూర్తిగా గంతలు కట్టుకోవాలి. చూడకుండా, వినకుండా కేవలం తన ఆత్మను మాత్రమే ఒక దిక్సూచిలా వాడుకుని ఆ అనంతానందును కనుక్కోవాలి. ఎలాంటి బాహ్య స్పర్శ లేకుండా ఆత్మ ద్వారానే మార్గాన్ని వెతుక్కోవాలి. ఒకవేళ ఈ పరీక్షలో ఓడిపోతే వారు యుగాయుగాలపాటు శాశ్వతంగా విడిపోవాల్సిందే. ఇది వారి ప్రేమకు దక్కిన అతిపెద్ద సవాలు అని చెప్పాలి. పౌర్ణమి రాత్రి రానే వచ్చింది. కురుంగనాథ్ ఏం చేశాడంటే స్వయంగా అనంతానంద రూపం ధరించి లలితను దారిమళ్లించి మోసం చేయడానికి ప్రయత్నించాడు. కాని మన లలిత తక్కువేం కాదు. వేగంగా అడుగులు వేస్తూ అతడి దగ్గరికి వెళ్లి ఆ అబద్ధపు తేజస్సును వెంటనే తన ఆత్మతో తిరస్కరించింది. ప్రేమ అనేది కళ్లతో చూసేది కాదని, అది కేవలం ఆత్మతో గుర్తించేదని ఆమె అక్కడ నిరూపించింది. ఎట్టకేలకు ఆ అడవిలో నెమ్మదిగా వెతుకుతూ ఒక చీకటి గుహలో ధ్యానంలో ఉన్న అనంతానందను అతడు వాయించిన వేణుగాణంతో ఆమె కనుగొంది. ఇది వారి పవిత్ర బంధానికి దక్కిన తొలి మధురమైన విజయం. అగ్నిపరీక్షను నెగ్గారు సరే, కాని ఆ జంట ఎదుట ఉన్న మరో అతిపెద్ద సవాలు సమాజం ముందు రాజసభలో తమ ప్రేమను నిరూపించుకోవడం. ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక సాధారణ స్త్రీకి మధ్య ఉన్న బంధం కేవలం భౌతికమైనది కాదని, అది స్వచ్ఛమైన ఆత్మల కలయిక అని వాళ్లు సాక్షాత్తు రాజు మరియు ఛాందస పండితుల ముందు వాదించాల్సొచ్చింది. ఆనాటి సమాజంలో ఇలాంటి ఒక వాదన వినిపించడమంటే మాటలు కాదు. అది అందర్నీ తీవ్ర విస్మయానికి గురిచేసింది. సన్యాసం, ప్రేమ పట్ల సమాజానికున్న ఆ మూసధోరణులను వారు ఏమాత్రం జంకకుండా బహిరంగంగా ప్రశ్నించారు. ఆ రాజసభంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. కాని వారి మాటలు రాజుగారిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చిన్నతనంలో తన తల్లి చెప్పిన రాధాకృష్ణుల అమర ప్రేమ కథను ఒక్కసారిగా గుర్తుచేసుకున్న ఆ రాజు భావోద్వేగంతో నిండిన ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చాడు. ఏమన్నాడంటే, వివాహమనేది సమాజం యొక్క నియమం, అది కేవలం శరీరాలకు మాత్రమే సంబంధించింది. కాని ఈ ప్రేమ ఆత్మకు సంబంధించింది. ఈ పవిత్రమైన బంధాన్ని నేను అంగీకరిస్తున్నాను అని ప్రకటించాడు. ఈ తీర్పు వారి సుదీర్ఘ ప్రేమ ప్రయాణానికి ఒక గొప్ప విజయాన్ని, గౌరవాన్ని చేకూర్చింది. అయితే ఈ కథ ముగింపు మనమసలు ఊహించని విధంగా గుండెను హత్తుకునే మలుపు తిరుగుతుంది. ఎప్పుడూ కఠినమైన ధర్మాన్నే నమ్మిన ఆ రాతి గుండెలాంటి కురుంగనాథ్ సాధు సైతం కన్నీళ్లు పెట్టుకుంటూ అనంతానంద పాదాలపై పడ్డాడు. ప్రేమే పరమధర్మం, ప్రేమ లేకుండా ధర్మం పూర్తిగా అసంపూర్ణమనే ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అసలిది సమాజంలో శతాబ్దాలుగా కఠినమైన ధర్మం పట్ల ఉన్న నిర్వచనాన్నే పూర్తిగా మార్చేసింది. నిస్వార్థ ప్రేమకు మించిన నియమం ఈ సృష్టిలోనే లేదని లోకానికి అర్థమైంది. ఈనాటి మన వివరణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాను. మనందరి జీవితాల్లో ప్రేమ పట్ల ఉన్న అవగాహన కేవలం భౌతిక పరిమితులకు, సామాజిక అంచనాలకు మాత్రమే పరిమితమై ఉందా? లేక అది మన ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఎదిగిందా? నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమ యొక్క ఆ శాశ్వతత్వాన్ని, భౌతిక ఉనికికి అతీతమైన ఆ ఆధ్యాత్మిక బంధాన్ని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించండి. సరేనండి, మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు ఈ అద్భుతమైన ప్రేమ ప్రయాణాన్ని మననం చేసుకుందాం.